ఏమిటమ్మా జ్యోతి, దేని గురించి ఆలోచిస్తున్నావు? అది సరే, డాక్టర్ గారిని గురించి నీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయనకే అన్నయ్య, చాలా మంచివారు, చక్కని వారు. గోవిందం అయ్యా, అందులో సైంధవరావణం కొంచెం వెయ్యి, మెత్తగా వెన్నపూసలా నూరు. అలాగేనండి. గోవిందు, ఆ ఆకులు పసలు తీసుకెళ్లి బయటపడే, డాక్టర్ సుందరనే వస్తున్నారు. వస్తున్నారా అమ్మా? వాడా ఆ విధం ఎందుకు వస్తున్నాడు? ఏరా పేషెంట్, ఎలా ఉన్నావు? ఏమిటి? బాగానే ఉన్నా. ఇప్పుడు నువ్వు వచ్చావు కదా, ఇక నుంచే అనుమానం. నేనేం ఆసుపత్రిలో పేషెంట్ లాగా రాలేదు, అమ్మాయి ఫోన్ చేస్తే వచ్చాను. ఏమండి, ఈ రోజు నుంచి మీ వైద్యాలు చిట్కాలు మానేసి డాక్టర్ అయితే బుద్ధిగా ట్రీట్ చేయించుకోండి. నో, 5వ వేదమైన ఆయుర్వేదాన్ని కాదని వీడు ఇంగ్లీష్ మందులు నమ్ముకోమంటావా నన్ను? పైగా నా పేపర్లోంచి కాపీ కొట్టి BSc పాస్ అయిన వెధవ వీడు పేషెంట్లనే మందుల పేర్లు అడిగి వాటిని కాగితాల మీద రాసిస్తుంటాడు. ఒరే మరీ నేనంత మొదలష్టం కాదురా. ఒక్కసారి నా ఆసుపత్రి వచ్చి చూడరా, నీకే తెలుస్తుంది. ఈ ఊరు మొత్తం మీద నేనేరా బాబు నంబర్ 1 డాక్టర్ని. పాపం, మిగతా వాళ్ళంతా అంతధ్వానం అన్నమాట. అబ్బాబ్బా, నీతో మాట్లాడే కష్టంరా. చూడు, ఈ రుమాటిక్ పెయిన్స్ కి ఓ కొత్త మందు వచ్చిందిరా. కొత్త మందు లేదు, కొత్త మేర లేదు, నాకే అక్కర్లేదు. పో, అసలు నిన్ను చూస్తేనే నాకు ఒళ్ళంతా తేళ్లు చెరువులు పాకినట్టుంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళు, వెళ్ళు, గెలవు. ఏమండి, ఏమిటండి మీరు అనేది? ఎవరుకో, నేను ఎవరి మాట విన్ను, నా నమ్మకం నాది. దట్స్ ఆల్, అంతే. గోవిందం అయ్యా, ఈ డాక్టర్ వెధవ మర్యాదగా వెళ్ళకపోతే మొన్న మనం తయారు చేసిన లేపం ఉంది చూడు, అది తీసుకొచ్చి ఒళ్ళంతా పట్టించు, మంటెక్కి పారిపోతాడు. వద్దురా బాబు, వద్దు. నీ లేపలు వద్దు, లేహం వద్దు. ఇదిగో చూడు, బతుకుంటే తల్లది మాత్రమే నమ్ముకుని బతుకుతాను రా బాబు. నేను వస్తానమ్మా. నేను అదే చెప్తున్నాను రా రాము. ఓ మంచి పిల్లని పెళ్లి చేసుకుని తరతరాలుగా ఉంటున్న ఈ ఊళ్ళోని, ఈ ఇంట్లోనే బాబు ఉండిపోలేని ఆశరా. మన ఆశ సరే, వారి మనసులో ఏముందో ఏమో. పెద్ద కట్నం దిక్కే పట్నం పిల్లని చేసుకుని అక్కడే ఉండిపోతారేమో. నా పెళ్లి గురించి నేను ఇంతవరకు ఏమీ ఆలోచించుకోలేదు. పట్నం పిల్లనే పెళ్లి చేసుకోవాలని కానీ, కట్నం తీసుకోవాలని కానీ నాకు అపోహలు ఏమీ లేవు. పిల్ల గుణవంతురాలై సాంప్రదాయం గల కుటుంబం అయితే నాకేమీ అభ్యంతరం లేదు. తమది దొడ్డ మనసు బాబు. లక్షణమైన పిల్లని ఆ దేవుడు మీకు జత కలుపుతాడు. డాక్టర్ గారు, రేపు మా ఇంటికి పోయినా నీకు రావాలి. ఇప్పుడు భోజనాలు ఏమిటి రాము? కమ్మటి విందుతో పాటు ఓ కమ్మని కబురు కూడా మీ చెవిని వేయాలి. ఏమిటా కబురు? చెబుతానుగా, వస్తాను. సార్, నేను, మా అమ్మ, మా చెల్లి మీ రాక కోసం 1000 కళ్ళతో ఎదురు చూస్తాను. నువ్వు మరీ పగటి కలలు కంటున్నావేమోనని భయంగా ఉందిరా. కలలు కావమ్మా, జరగబోయే నిజాలు. ఆయన గారికి మనం అంటే ఎంతో జాలి, దయ ఉన్నాయమ్మా. పైపెచ్చు గుణవంతురాలైన మంచి పిల్లని చేసుకుంటారని ఆయనే చెప్పారు. చెల్లి నీ కడుపును పుట్టింది కనుక నీ కళ్ళకు సామాన్యంగా కనిపిస్తుందేమో గానమ్మా, జ్యోతి ఏ ఇంట్లో కాలు పెడితే ఆ ఇంట్లో వెన్నెల వెలుగు వస్తుందమ్మా. రాము, వస్తున్నట్టు ఉన్నారే. రాము, బాబాయ్, డాక్టర్ గారి పెద్ద డాక్టర్ గారు ఉన్న పాడాన్ని రమ్మని కబురెడితే మన వేణుగోపాల్ పట్టణంకి వెళ్తూ ఏమి అనుకోవద్దని మీకు చెప్పండి ఇక్కడ పంపి పడవకి వెళ్ళిపోయినాడు. వెళ్ళొస్తాను బాబు. సుప్రభాతం లలరావణి. ఎవరు కావాలి తాతగారు? ఇది రంగారావు గారి గృహమే కదా? అవును, మీరెవరు? భవదీయుడు, భిషక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ బాలామణి. ఆయుర్వేద వైద్యాన్ని ఆపోసన పట్టిన వాణ్ణి. సుందరం గారు రావు గారిని పరీక్ష చేయమని నన్ను ప్రారేపణ ఇటు వచ్చితనే. అలాగా, రండి రండి, జాగ్రత్త, మెట్లు. డాడీ, సుందర అంకుల్ మీకోసం ఆయుర్వేద వైద్యుని పంపించారు. సుప్రభాతం మిత్రమా. నమస్కారం, నమస్కారం. దయచేయండి, దయచేయండి. భవదీయుడు, భిషక్రత్న, వైద్య శిఖామణి, ధన్వంతరి శర్మ. అలాగా, తమ పేరు? వినే ఉంటారు, వినే ఉంటారు.
విన్నాను విన్నాను. రే గోవిందం, కాఫీ తీసుకురా. వద్దు మిత్రమా వద్దు. కాఫ్యాది మాదక ద్రవ్యాలు ముట్టం మేము. ఆయుర్వేదంలో కాఫీ టీలు అసలు లేవు. ఆహాహా, అది ఆయుర్వేద వైద్యుడి లక్షణం. శర్మ గారు, మీరు నాకు బాగా నచ్చారు. ఏ మిత్రమా, వైద్యం ప్రారంభిద్దామా? కానివ్వండి శర్మ గారు. జై ధన్వంతరి, వైద్యో నారాయణో హరి. అంటే మీరు వైద్యం చేసిన వాళ్ళంతా నారాయణ హరి అంటారన్నమాట. హ్మ్? అందమైన అజ్ఞానం, వయసొచ్చిన పతితరం. వైద్యుడు పరమాత్ముడు వంటి వాడని ఆ వాక్యార్థం సుభాషిణి. ఈ రసగుళికను సేవించండి. కోమలే, కాసిన మంచినీళ్లు. ఈ రసగుళికను సేవించండి. అనుమానిస్తే ఆయుర్వేదం పనిచేయదు. శర్మ గారు, అప్పుడే మందు పనిచేయడం ప్రారంభించిందంటో. అసలు మీ చెయ్యి తగలగానే ఒక రకమైన అనుభూతి పొందాను. నాకు అంతే మిత్రమా. ఈ ఇంట్లో అడుగు పెట్టానో లేదో ఒక వింత అనుభవం. మిత్రమా, ఇక నేను వెళ్ళి వచ్చేదను. ఓ మండలం పాటు ప్రతిరోజు ఇంటికి వచ్చి ఒక రసగుళిక చొప్పున ఇచ్చి వెళుతూ ఉంటాను. అలాగే అమ్మాయి, డ్రైవర్ని పిలిచి శర్మ గారిని కారులో దించిరమ్మను. డ్రైవర్ ఇంకా రాలేదు డాడీ. నడిచి వెళ్తారులేండి తాతగారు. ఈ వయస్సులో అవును, నడిచేలా వెళ్తారమ్మా. పోనీ నువ్వు దింపిరాకూడదు? పర్వాలేదమ్మా, వెళ్ళిరా. అది ఉత్తమ నిర్ణయం. దా, దా. ఏమో అనుకున్నాను, బాగానే డ్రైవ్ చేస్తున్నారే. ఆడపిల్ల పక్కన ఖాళీగా చేతులు ముడుతూ కూర్చోవటం నాకు ఇష్టం ఉండదు బాలిక. ప్రథమ పరిచయంలోనే వక్రంగా ప్రవర్తిస్తే అంత మర్యాదగా ఉండదని ఈ చక్రం పట్టుకున్నాను. అలాగా తాతగారు? తాతగారు అని పిలవకపోతే చక్కగా ధన్వంతరి అనో ముద్దుగా ధను అనో పిలవకూడదు. అదొక్కటే తక్కువ. రోడ్డు చూసి నడపండి. చల్లగాలి వీస్తోంది, మెల్లగా రమ్మంది, అడుగులోన అడిగేసి చేతిలోన చెయ్యేసి చక్కగా చక్కగా చెమ్మ చెక్కలాడగా చక్కగా చక్కగా చెమ్మ చెక్కలాడగా. ఏమైంది? గాలిపోయినదా ఏమి? శకటము కూడా నృత్యము చేయుచున్నది. ఏమైంది? చక్రములో గాలిపోయినది. మై గాడ్, పంచర్ అయిందా? ఓ దైవమా, ఈ మంజు భాషణతో మాట్లాడేందుకు మరి కాసేపు అవకాశము కలిగించితివా? ధన్యోస్మి ధన్యోస్మి. ఆశ, నిన్ను చూచిన తర్వాత నాకు కలుగుతున్నది మరింత కాలము బ్రతకవలనని ఆశ. తాతగారు, పాలు పొంగే వయసు నీదే, పంచదార మనసు నాదే, చాటపర్రో చిన్నోడమ్మో, చాటపర్రో చిన్నోడమ్మో. ఏ మిస్టర్, ఏమిటా పాటలు? సినీ గీతాలల్లామని ఈ పడుచు పాటలంటే నాకు ప్రాణం. అయ్యో, కాలాతీతమైపోయినది. మా ఇల్లు సమీపంలోనే ఉన్నది. బన్నే వెళ్ళి వచ్చేదను. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటేల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా, రేపొద్దుటేల మళ్ళొస్తా. వస్తా, ఎల్లొస్తా. ఓల్డ్ ఇడియట్. మే ఐ హెల్ప్ యూ మిస్? ప్లీజ్. కొంచెం టైర్ మార్చి పెడతారా? షూర్. ఇంత అందమైన అమ్మాయి అడిగితే ఏ కుర్రాడు కాదనగలడు? జస్ట్ మినిట్. ఇవాళ ఒక ముసలి రోగ్ కార్ ఎక్కాడండి. దాని ఫలితమే ఇది.
ఓన్లేండి ఆయన తిట్టకండి పాపం. తిట్టక పొగడమంటారా? మేనర్లెస్ ఫెలో. చిచి, అంత వయసు వచ్చిందన్న మాటే గాని బుద్ధి జ్ఞానం లేదు. ప్లీజ్ ఆపేయండి, తిట్టింది చాలు. దారిముడి పోయే వాళ్ళు ఎవరన్నా చూస్తే మీరు నిజంగా నన్నే తిడుతున్నారు అనుకుంటారు. మీ కార్ రెడీ మిస్. థ్యాంక్స్. మీ పేరు? వేణుగోపాల్. ఆహా. మీ పేరేమిటో తెలుసుకోవచ్చు ఆశ? ఐ మీన్ మీ పేరేమిటో తెలుసుకోవాలని నాకు చాలా ఆశగా ఉంది. మీరన్నదే నా పేరు. ఆశ. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.